రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు అసెంబ్లీలో 5 కీలక బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో మెయిన్ది బీసీ రిజర్వేషన్. బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అండ్ ఎస్సీ వర్గీకరణ. దాంతోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు ఏదైతే ఉందో సురవరం ప్రతాప్ రెడ్డిగా యూనివర్సిటీగా పేరుని చేంజ్ చేయాలనుకున్నారు, అదొకటి. అండ్ దేవాదాయ చట్ట సవరణ బిల్లు. ఇది ఈ 5 అంశాల సంబంధించిన బిల్లుల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అన్నిటికీ ఆమోద ముద్ర కూడా పడింది. అయితే వీటిలలో బీసీ రిజర్వేషన్ అనేది చాలా క్రూషియల్. ఎందుకు అంటే ఈ బీసీ రిజర్వేషన్ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన సర్వేను నిర్వహించారు. తెలుసు కదా, కులగణన సర్వేలో బీసీలు మొత్తం రాష్ట్ర జనాభాలో సగం కంటే ఎక్కువ మందిగా నమోదయ్యారు. సో దట్ 42% రిజర్వేషన్, ఈ బీసీలకు ఈ రిజర్వేషన్ కల్పించాలి అన్నది నిర్ణయించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇంతకు ముందు కూడా ఈ రిజర్వేషన్ ఉండింది, కాకపోతే అప్పుడు 29% బీసీ రిజర్వేషన్ ఉంది. అప్పుడు 25% బీసీలకైతే 4% ముస్లిం మైనారిటీలకు ఉండింది. దాన్ని ఇప్పుడు 42%కి తీసుకెళ్లాలన్నదే ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు. దీనికి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కేబినెట్ ఆమోదం తెలిపింది ఫిబ్రవరి నెలలో. అండ్ ఇప్పుడు ఈ రోజు అసెంబ్లీ కూడా ఆమోద ముద్ర చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వంలో కనుక ఈ బిల్లు అక్కడ కూడా పాస్ అయిపోతే వెంటనే తెలంగాణకు 42% రిజర్వేషన్ ని అమలు చేయాల్సి ఉంది. ఇది గనక జరిగితే మొత్తం భారతదేశంలోనే బీసీలకు ఇంత ఎక్కువ మొత్తంలో రిజర్వేషన్ ఇచ్చిన ఒక స్టేట్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచిపోనుంది. దీనికి కారణం ముఖ్యంగా రేవంత్ రెడ్డి. ఎందుకంటే కులగణన సర్వే గురించి రేవంత్ రెడ్డి ఎంత పోరాడారు, లేకపోతే బీసీ రిజర్వేషన్ గురించి ఆయన ఎంత గట్టిగా ఉన్నారనేది అయితే మనందరికీ తెలుసు. ఈ రోజు అసెంబ్లీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు ఈ బిల్లును ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అక్కడ నాయకులందరి చేత ఇది ఆమోద ముద్ర పొందడం అయితే జరిగింది. దానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు ఉంది, మన దగ్గర చూద్దాం. To introduce the Telangana backward classes, scheduled caste and the scheduled tribes reservation of seats in educational institutions and of the appointments or posts in the services under the State Bill 2025. అధ్యక్ష, 2025 తెలంగాణ వెనుకబడిన తరగతుల, షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల విద్యా సంస్థల్లో సీట్లు మరియు రాష్ట్ర సర్వీసులలో నియామకాలు లేదా పదవులు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష, 2025 తెలంగాణ వెనుకబడిన తరగతుల గ్రామీణ మరియు పట్టణ స్థానిక ఆయన పొన్నం ప్రభాకర్ ఈ బిల్లును ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అండ్ ఈ బిల్లు పాస్ అయినందుకు సంబరాలు ఎలా చేసుకుంటున్నారో చూడండి. అందరూ మస్తు హ్యాపీగా కూడా ఉన్నారు. అయితే ఎందుకంటే ఇది చాలా క్రూషియల్. బీసీలకు రిజర్వేషన్ అంటే కులాలకు రిజర్వేషన్ అనేది అలా కాకుండా ఎక్కడైతే జనాభా ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళకి ఈ బీసీలు కాకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ కనుక వచ్చింది అంటే అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏదైతే ఉద్యోగాల్లో కానీ, విద్యలో కానీ, లేకపోతే స్థానిక సంస్థల్లో కానీ, అంటే చదువుకోవడానికి, తర్వాత ఉద్యోగం చేయడానికి, తర్వాత రాజకీయాల్లో కూడా ఈ 42% రిజర్వేషన్ అయితే బీసీలకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇన్ని రోజులు తెలంగాణ రాజకీయాలు మొత్తం చూసుకుంటే తీన్మార్ మల్లన్న బయటికి వచ్చి బీసీ జేఏసీని పెట్టడం జరిగింది. బీసీని నెక్స్ట్ ఎలక్షన్స్ లో ముఖ్యమంత్రిగా చేసుకుంటాం అనే దాని మీద ఆయన పోరాడుతున్నట్లు చెప్పారు. ఈ రోజు మళ్ళీ వెళ్ళి కేటీఆర్ హరీష్ రావును కూడా కలిశారు. ఈ బీసీ రిజర్వేషన్ గురించి గట్టిగా గవర్నమెంట్ ని నిలదీయాలి అని అడగడానికి ఒక మెమరాండం ఇచ్చారు ఆయన. అయితే నాయకులు కానీ లేకపోతే రాజకీయ పార్టీలు కానీ అన్ని బీసీ రిజర్వేషన్ చుట్టూనే తిరిగింది. ఈ రోజు ఈ బీసీ బిల్లుకు ఆమోద ముద్ర పడడం అయితే చాలా సంతోషం అనే చెప్పాలి. ఎందుకంటే రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా ఇది బీసీ రిజర్వేషన్ తెలంగాణలో అమలవడానికి మరొక అడుగు ముందుకు పడిందనే చెప్పాలి.